Good evening. This is fourth day. Chapter is polynomials. Okay. ఈరోజు మనం గ్రాఫ్స్ గురించి మాట్లాడదాం. గ్రాఫ్స్ ఆఫ్ polynomials. What is the linear polynomial? Linear polynomial and quadratic polynomial అండ్ క్యూబిక్ పాలినామియల్ మనకి ఇంతవరకు సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు మనకు. సో లీనియర్, క్వాడ్రాటిక్, క్యూబిక్ పాలినామియల్స్. వీటి షేప్ ఎలా ఉంటుంది? లీనియర్ పాలినామియల్ షేప్ ఎలా ఉంటుంది? వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ లీనియర్ పాలినామియల్ అంటే స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ ఈజ్ ద షేప్ ఆఫ్ లీనియర్ పాలినామియల్. Okay, how? Okay, చూడండి, this is x-axis, x dash, y-axis, okay, x and y-axis. So this is one straight line, and this is also one straight line, and this is also one straight line. Okay, so all are straight lines only, all are linear polynomials. Okay. So 1, 2, 3, these 4 are linear polynomials. So all shapes ఎలా ఉన్నాయి? స్ట్రైట్ లైన్ గానే ఉన్నాయి, అన్ని స్ట్రైట్ లైన్స్. ఓకే, రైట్. నెక్స్ట్ we have discussed about quadratic polynomial. Okay, see what is the shape of quadratic polynomial? ఎలా ఉంటుంది? క్వాడ్రాటిక్ పాలినామియల్ షేప్ ఎలా ఉంటుంది అంటే ఇది పారాబోలా షేప్లో ఉంటుంది. పారాబోలా షేప్ అంటే ఏంటి? ఇలానే కదండి. సో యూ షేప్ అని కూడా అనొచ్చు. పారాబోలా ఆర్ యూ షేప్. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇస్ పారాబోలా షేప్ ఆర్ యూ షేప్. ఓకే, మీన్స్ ఎలా ఉంటుందంటే చూడండి, దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. పారాబోలా ఎలా ఉండొచ్చు చూడండి, ఇలా అయినా ఉండొచ్చు. దిస్ పారాబోలా కదా. సో దిస్ ఇస్ నెక్స్ట్ ఇంకా ఎలా ఉండొచ్చు? ఇలా కూడా ఉండొచ్చు. ఓకే, ఇంకా ఎలా ఉండొచ్చు? ఎక్స్, ఎక్స్ డాష్, వై, వై డాష్. ఎలా ఉండొచ్చు? సో ఇలా ఉండొచ్చు. ఓకేనా? సి గ్రాఫ్స్ ఎలా ఉన్నాయి? ఇది ఎక్స్ యాక్సిస్ని కట్ చేస్తుంది. ఈ షేప్ వచ్చేసి, ఈ పారాబోలా షేప్ వచ్చేసి, ఈ పారాబోలా వచ్చేసి ఏంటి? ఎక్స్ యాక్సిస్ని కట్ చేస్తుంది. చూడండి, 2 ప్లేసెస్లో కట్ చేస్తుంది. ఇలా అయినా ఉండొచ్చు, లేదంటే ఎక్స్ యాక్సిస్ని టచ్ కూడా చేయొచ్చు ఇలా. ఓకేనా? 1 పాయింట్ దగ్గర టచ్ అంటే అట్ 1 పాయింట్. ఓకే, పారాబోలా నెయిదర్ టచ్ నార్ కట్ అంటే ఏది టచ్ చేయదు, కట్ చేయదు. సో దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ గ్రాఫ్. ఓకే, దిస్ గ్రాఫ్ ఇస్, దిస్ ఇస్ టచెస్ ద ఎక్స్ యాక్సిస్, దిస్ ఇస్ కట్స్ ద ఎక్స్ యాక్సిస్, దిస్ ఇస్ నెయిదర్ నార్. ఓకే, సో దిస్ ఇస్ ద parabola shapes. Okay, so these all parabola shapes are open upwards like this. ఓపెన్ ఉన్నాయి కదా, ఇక్కడ పైన అంతా ఓపెన్ ఉన్నాయి కదా, పైన ఓపెన్ ఉన్నాయి కాబట్టి ఓపెన్ అప్వర్డ్స్ అంటాం. ఈ పారాబోలాస్ని ఏమంటాం? ఓపెన్ అప్వర్డ్స్ అంటాం. ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్లో వీటిని ఏమంటాం? ఓపెన్ అప్వర్డ్స్ అంటాం. మరి సమ్ టైమ్స్ ఓపెన్ డౌన్వర్డ్స్ కూడా ఉండొచ్చు కదా. అంటే ఎలా ఉండొచ్చు? ఇప్పుడు చూడు, ఎక్స్, వై,
ఎక్స్ డాష్ వై డాష్. యాక్చువల్లీ ఇలా ఉండొచ్చు. సో దిస్ ఈజ్ ఓపెన్ డౌన్వర్డ్స్. ఇలా ఉండొచ్చా? ఇంకా ఇలా ఉండొచ్చు, ఎక్స్ వై వై డాష్ ఎక్స్ డాష్. ఇలా ఉండొచ్చు కదా. దిస్ ఈజ్ ఓపెన్ డౌన్వర్డ్స్. ఓపెన్ డౌన్వర్డ్స్. వన్ మోర్ ఈజ్ this is x and this is y, x dash y dash. Okay, so ఇలా ఉండొచ్చు కదా ఇది. సో అంటే ఏంటి, ఎక్స్ యాక్సిస్ని ఇక్కడ కట్ చేస్తుంది, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తుంది, ఇక్కడ ఇది వచ్చేసి ఎక్స్ యాక్సిస్ని టచ్ చేయట్లేదు, కట్ చేయట్లేదు. అదే దాని మీనింగ్. అంటే హియర్ ద పారాబోలా cuts the x-axis. Here the parabola touches the x-axis. Here the parabola neither cut the x-axis nor touches. Okay, this is the parabola. ఇప్పుడు ఓపెన్ అప్వర్డ్స్ ఉన్నాయి, ఇక్కడ ఓపెన్ డౌన్వర్డ్స్ ఉన్నాయి. ఎప్పుడు ఓపెన్ అప్వర్డ్స్ ఉంటాయి, ఎప్పుడు ఓపెన్ డౌన్వర్డ్స్ ఉంటాయి? when the parabolas are open upwards, when the parabolas are open downwards. Means the condition is, when we say the condition ఎలా కండిషన్ ఉంటుంది అంటే చూడండి, మన క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే మనకు తెలుసు. ఏ షేప్, ఏ జనరల్ ఫామ్ ఏంటి, వాట్ ఈస్ ద జనరల్ ఫామ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఇస్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ అని మనకు తెలుసు, జనరల్ ఫామ్. ఓకే, రైట్. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఉంది కదమ్మా, దిస్ ఈజ్ ఏ ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఈ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అనేది గ్రేటర్ దెన్ 0 అయితే, ఇఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ 0, all the means any parabola open upwards. Here also a is greater than 0, here also a is greater than 0. And three parabolas ఎలా ఉన్నాయి, ఓపెన్ అప్వర్డ్స్ ఉన్నాయి. మరి ఇక్కడ ఈ పారాబోలస్ అనేవి ఉన్నాయి, ఓపెన్ డౌన్వర్డ్స్ ఉన్నాయి. అంటే ఏంటి, దిస్ ఈజ్ ఏ ఈజ్ లెస్ దాన్ 0, దిస్ ఈజ్ ఏ ఈజ్ లెస్ దాన్ 0, దిస్ ఈజ్ ఆల్సో ఏ ఈజ్ లెస్ దాన్ 0. ఈ పారాబోలస్ అన్ని ఎట్లున్నాయి, ఓపెన్ డౌన్వర్డ్స్ ఉన్నాయి. కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అనేది లెస్ దాన్ 0 అంటే ఓపెన్ డౌన్వర్డ్స్ ఉంటాయి. పారాబోలస్ ఓపెన్ అప్వర్డ్స్ ఉంటే ఏముంటుంది, కండిషన్ అంటే ఈ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అనేది గ్రేటర్ దాన్ 0 ఉంటుంది. ఓకేనా, ఇది పారాబోలస్. సరే, ఇక్కడ ఇలానే ఎందుకు ఉంది? ఇప్పుడు ఈ పారాబోలా ఉంది కదా, ఎక్స్ యాక్సిస్ని ఎందుకు కట్ చేసింది, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ని ఎందుకు టచ్ చేసింది, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ని ఎందుకు టచ్ చేయట్లేదు, కట్ చేయట్లేదు? అంటే ఇక్కడ కూడా అదే ఉంటుంది. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ని కట్ చేసింది, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ని టచ్ చేసింది, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ని టచ్ చేయట్లేదు, కట్ చేయట్లేదు. ఎందుకు అంటే దిస్ పారాబోలా, దిస్ అండ్ దిస్, ఎనీ పారాబోలా, దిస్ పారాబోలా హ్యావింగ్ 2 రూట్స్. ఎన్ని రూట్స్ ఉంటాయమ్మా, 2 రూట్స్. హ్యావింగ్ 2 రూట్స్. 2 రూట్స్ అంటున్నా ఒకటే, 2 జీరోస్ అన్నా ఒకటేమ్మా. 2 జీరోస్, 2 జీరోస్ ఆర్ 2 రూట్స్. ఓకే, మరి ఇక్కడ ఎక్స్ యాక్సిస్ని ఒక చోట టచ్ చేస్తుంది. ద పారాబోలా టచెస్ ఎక్స్ యాక్సిస్ అట్ 1 పాయింట్, అంతే కదా. ఆ 1 పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది కాబట్టి మరి దీనికి ఎన్ని జీరోస్ ఉంటాయి అంటే 1 రూట్ ఉంటుంది, ఆర్ 1 రూట్ ఆర్ 1 జీరో, ఏదైనా ఒకటేమో. 1 జీరో అయినా అనొచ్చు, 1 రూట్ అన్న. సరే, మరి ఇక్కడ ఏంటి, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ని టచ్ చేయట్లేదు, కట్ చేయట్లేదు. అంటే ఎన్ని రూట్స్ ఉంటాయి దానికి, నో రూట్స్. నో రూట్స్, దీనికి ఏముంటాయమ్మా, నో రూట్స్. అంటే ఏంటి, నో రూట్స్ అంటే 0 రూట్స్ అని, అంటే నో జీరోస్. నో జీరోస్ అంటే జీరోస్ అనేటివి ఉండవు దానికి. ఓకేనా, జీరోస్ అనేటివి ఉండవు. ఎందుకు, ఇది ఎక్స్ యాక్సిస్ని టచ్ చేయట్లేదు, కట్ చేయట్లేదు. టచ్ చేస్తే 1 ఉంటుంది రూటు, కట్ చేస్తే 2 రూట్స్ ఉంటాయి. ఓకేనా, ఇక్కడ కూడా అంతే. ఎన్ని రూట్స్ ఉంటాయి దీనికి,
టూ రూట్స్ ఉంటాయి. అవి ఇక్కడ ఇవి కట్ చేసే పాయింట్స్ ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి టూ రూట్స్ అంటాం మనం, కట్ చేస్తుంది కాబట్టి ఎక్స్ యాక్సిస్. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ ఒకే ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది. సో దిస్ ఇస్ టచెస్ అట్ వన్ పాయింట్. ఓకేనా. సో అందుకే ఏం చెప్తాం మనం దీనికి, ఇక్కడ వన్ రూట్ ఉంటుందంట. ఇక్కడ ఏంటి, నో రూట్స్, అసలు ఇక్కడ రూటే ఉండదు. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ గ్రాఫ్స్. ఓకేనా. నెక్స్ట్ cubic polynomial. What is cubic polynomial? Having roots having cubic polynomial. 3 roots having for cubic polynomial. See, the shape అనేది ఏంటి అనేది చెప్పలేము దీనికి. అంటే ఇప్పుడు ఎలా చెప్పచ్చు అంటే దీన్ని గ్రాఫ్ని ఇక్కడ ఏదైనా ఎక్స్ యాక్సిస్ని, ఏ గ్రాఫ్ అయినా ఏ కర్వ్ అయినా ఎక్స్ యాక్సిస్ని 3 ప్లేసెస్లో కట్ చేస్తే అది ఏమంటారంటే అదో ఇలా వచ్చింది అనుకోండి. ఇక్కడ ఏంటి 3 ప్లేసెస్లో చూడు, దిస్ ఈజ్ 1 పాయింట్ అండ్ దిస్ ఈజ్ 1 పాయింట్, దిస్ ఈజ్ 1 పాయింట్, దిస్ ఈజ్ క్యూబిక్ పాలినామియల్. సో ఇంకా కూడా మనం ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు, ఎలా అయినా డ్రా చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఎక్స్, వై, ఎక్స్ డాష్, దిస్ ఈజ్ వై డాష్. ఓకే. సో ఇలా కూడా రాయాలి, 3 ప్లేసెస్లో కట్ చేయాలి అంతే, అది ఏదన్నా. ఓకేనా. సో దిస్ ఈజ్ ద క్యూబిక్ పాలినామియల్. ఓకేనా. ఎందుకు క్యూబిక్ పాలినామియల్కి 3 రూట్స్ ఉన్నాయి, ఎట్లా, హౌ వీ కెన్ ఐడెంటిఫై, ఎలా ఐడెంటిఫై చేయొచ్చు మనం, అది క్యూబిక్ పాలినామియల్ అది క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే. ఇక్కడ క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేది, ఓకేనా, ఇక్కడ క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేది ఏంటి, జనరల్ ఈక్వేషన్ ఏంటి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేది క్వాడ్రాటిక్ పాలినామియల్ అని మన జనరల్గా. ఓకే. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎంత ఉంది మా పవర్ 2 మీన్స్ డిగ్రీ ఈజ్ 2, డిగ్రీ ఎంత 2. ఈ డిగ్రీ 2 ఉంది కాబట్టి దానికి ఎన్ని రూట్స్ ఉంటాయి అంటే 2 రూట్స్ ఉంటాయి అని. 2 రూట్స్ ఖచ్చితంగా ఉంటాయా, ఉండవు. ఓకేనా. అంటే ఉండవంటే ఇప్పుడు చూడండి, గ్రాఫ్ చూడండి, ఇక్కడ ఎన్ని రూట్స్ ఉన్నాయి దీనికి 2 రూట్స్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని రూట్స్ ఉన్నాయి 1 రూట్స్ ఉన్నాయి, ఇక్కడ ఏమున్నాయి 0 రూట్స్ ఉన్నాయి. అంటే ఏం చెప్తాం అనుకోండి అంటే హౌ వీ కెన్ సే దట్, హౌ వీ కెన్ సే మీన్స్ దిస్ ఈస్ ద ఎనీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యావింగ్ అట్ మోస్ట్ 2 రూట్స్ అనాలి. ఏం చెప్పాలి, అట్ మోస్ట్ 2 రూట్స్ అనాలి. ఏంటిమా, అట్ మోస్ట్ 2 రూట్స్, at most 2 roots అనాలి, or 2 zeros, at most 2 roots or at most 2 zeros అనాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అట్ మోస్ట్? అట్ మోస్ట్ అంటే 2 రూట్స్ అయినా ఉండొచ్చు, 2 కంటే తక్కువైనా ఉండొచ్చు. 2 కంటే తక్కువ కదా, ఇప్పుడు 2 రూట్స్ ఉన్నాయి. ఓకేనా. సో 2 కంటే తక్కువ అంటే 1, దానికంటే తక్కువ ఏంటి ఇంకోటి 0. సో అందుకే ఏం చెప్తాం మనం, ఎనీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యావింగ్ అట్ మోస్ట్ 2 రూట్స్. ఓకేనా. ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయినా, ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ అయినా 2 రూట్స్ ఉండొచ్చు, 2 కంటే తక్కువైనా ఉండొచ్చు. ఓకేనా. అందుకే దానికి ఒక వర్డ్ యూజ్ చేస్తుంది ఏంటంటే అట్ మోస్ట్ 2 రూట్స్ అంటున్నాం. ఓకే. మరి క్యూబిక్ పాలినామియల్ హౌ మెనీ రూట్స్ ఆర్ హ్యావింగ్, క్యూబిక్ పాలినామియల్ అంటే అట్ మోస్ట్ 3 రూట్స్ అని చెప్పుకోవచ్చు, అట్ మోస్ట్ 3 రూట్స్ అనొచ్చు. ఓకేనా. సో దిస్ ఇస్ అబౌట్ గ్రాఫ్స్ అండ్ రూట్స్. రూట్స్ ఆఫ్ ద గ్రాఫ్ అంటే ఈ గ్రాఫ్ నుంచి రూట్స్ని మనం ఎన్ని రూట్స్ ఉన్నాయో మనం ఎలా కనుక్కోవాలి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఇది అబౌట్ గ్రాఫ్స్. ఐ థింక్ అండర్స్టూడ్. రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 1. See, look at the graph in figure 2.9 given below. Each of the graph of y equals to p of x, where p of x is a polynomial. For each of the graph, find the number of zeros of p of x. See, मेरे टेस्ट है फर्स्ट ग्राफ.
this is x, and this is y, and this is y dash, and this is x dash. Any zeros ఉన్నాయి? How many zeros having this graph? X axis graph. X axis మనకు y axis తో సంబంధం లేదు. ఓకేనా? We have to consider only x axis, not y axis. సో ఇక్కడ చూడండి ఎన్ని జీరోస్ ఉన్నాయా? ఈ పాయింట్ దగ్గర కట్ చేస్తుంది. సో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ? మనకు 1 పాయింట్ ఉంది. సో ఎన్ని జీరోస్ ఉంటాయి దీనికి? ఓన్లీ 1 జీరో ఉంటుంది అంతే. ఓకే రైట్. దిస్ ఇస్ ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటి? సెకండ్ క్వశ్చన్ ఆల్రెడీ చెప్పుకున్నాం మనం దీన్ని. ఓకే, ఎక్స్ వై, ఎక్స్ డాష్ వై డాష్. ఇది పారాబోలా క్వాడ్రాటిక్, రైట్. సో ఎన్ని జీరోస్ ఉన్నాయి దీనికి? 2 జీరోస్. ఎక్కడ ఉన్నాయి 2 జీరోస్? దానికి దిస్ ఈజ్ 1 జీరో అండ్ దిస్ ఈజ్ అనదర్ 2 జీరోస్. ఎక్స్ యాక్సిస్ని ఇక్కడే కదా కట్ చేసేది, వై యాక్సిస్ కట్ చేస్తాం, మనకు సంబంధం లేదు. ఓకేనా? వీ హ్యావ్ టు కన్సిడర్ ఓన్లీ ఎక్స్ యాక్సిస్, వీ షుడ్ నాట్ కన్సిడర్ వై యాక్సిస్. ఓకే, వై యాక్సిస్ ఎన్ని చోట్లైనా కట్ చేయడం మనకు సంబంధం లేదు. రైట్. నెక్స్ట్ థర్డ్ వన్. ఏంటి థర్డ్ వన్? ఎలా? ఎన్ని జీరోస్ ఉన్నాయి దీనికి? 3 జీరోస్ ఉన్నాయి. ఎక్కడ 3 జీరోస్? దిస్ ఈజ్ 1 జీరో అండ్ దిస్ ఈజ్ 1 జీరో అండ్ దిస్ ఈజ్ 1 జీరో. ఎన్ని జీరోస్? 3 జీరోస్. 3 జీరోస్. ఓకే రైట్. నెక్స్ట్ ఫోర్త్ వన్. దిస్ ఈజ్ ద గ్రాఫ్. Dash y dash. Okay. How many zeros having this for this? Only 1 0. X axis ni ikkada touch chesedi. So only 1 0. 1 0. దీనికి 2 zeros. Okay, right. Next question, fifth one. Just parabola only, just touches the x-axis here. Okay, ఇక్కడ x-axis only touch చేస్తుంది ఇట్లా అంతే. సో ఎన్ని జీరోస్ ఉంటాయి దీనికి? 1 జీరో అని. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉంటాయి? ఓన్లీ 1 జీరో. ఇక్కడ టచ్ చేస్తుంది, 1 పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది. సో 1 జీరో ఉంటుంది. రైట్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. ఏంటి సిక్స్త్ క్వశ్చన్? y, x, x dash, y dash. One second. This is the graph. So any zeros ఉన్నాయి దీనికి? This is 1 0, 2 zeros, 3 zeros, 4 zeros. ఎన్ని జీరోస్ ఉన్నాయమ్మా? 4 జీరోస్ ఉన్నాయి. ఓకేనా? 4 zeros. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 జీరో. ఓకేనా? దిస్ ఇస్ 1 జీరో, దిస్ ఇస్ 4 zeros, దిస్ ఇస్ 3 zeros, దిస్ ఇస్ 2 zeros, దిస్ ఇస్ 1 జీరో. ఓకేనా? దిస్ ఇస్ ద రిజల్ట్ ఎగ్జాంపుల్. ఫస్ట్ ఎగ్జాంపుల్ మై. ఓకేనా? సో ఫస్ట్ ఎగ్జాంపుల్. Next 2.1. 2.1 first question, same. Where the graph of y equals to p of x are given in figure 2.10 below. For some polynomials p of x, find the number of zeros of p of x in each case. Okay, same. 2.1 exercise 2.1 first question. ఒకే క్వశ్చన్ ఉంది. ఆ క్వశ్చన్లో ఇక్కడ కూడా 6 క్వశ్చన్స్ ఉన్నాయి అన్నమాట. ఓకేనా? ఫస్ట్ వన్. వాట్ ఈస్ దట్?
ఇలా ఉంది. ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 జీరో ఉంటుందా? నో. వీ హ్యావ్ టు కన్సిడర్ ఫర్ ఎక్స్ యాక్సిస్ అని చెప్పి. ఎక్స్ యాక్సిస్ని ఎక్కడైనా కట్ చేయడం కానీ టచ్ చేయడం కానీ ఉందా ఇక్కడ ఏమన్నా? ఎక్స్ యాక్సిస్ని టచ్ చేయడం కానీ కట్ చేయడం కానీ ఏం లేవు కదా. సో అందుకే ఎన్ని జీరోస్ ఉంటాయి ఇక్కడ? ఇక్కడేమి నో జీరోస్. నో జీరోస్. సెకండ్ క్వశ్చన్ ఏంటి? సెకండ్ క్వశ్చన్ ఇలా ఉంది. ఎన్ని జీరోస్ ఉన్నాయి ఇక్కడ? ఎన్ని ఉంటాయి చెప్పండి? సో హియర్ ఓన్లీ 1 జీరో. ఇక్కడ మాత్రమే టచ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ 1 జీరో ఉంటుందండి. 1 జీరో. రైట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 జీరోస్ ఉంటాయి. చూడండి ఇక్కడ గ్రాఫ్. ఓకే, 1 2 3 గ్రాఫ్స్ ఉన్నాయి. ఓకేనా? సో 3 జీరోస్. గ్రాఫ్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 జీరోస్ ఉన్నాయి. ఎందుకు? 3 పాయింట్స్ దగ్గర ఎక్స్ యాక్సిస్ని కట్ చేస్తుంది కాబట్టి. ఓకే, రైట్. నెక్స్ట్ థర్డ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్. What is the fourth one? Just parabola only. X dash, x, y, y dash. So this is the. Any zeros number in case? 2 zeros. Here one and here also 2 zeros. 2 zeros. Next question. Fifth one. Here on the graph. X, x dash, y, y dash. చూడండి, this is 1, this is 2, this is 3, this is 4, and you have 4 zeros. Next, sixth one. ఇది సిక్స్త్ వన్ ఏంటి? ఎక్స్ వై ఎక్స్ డాష్ వై డాష్. హియర్ ఎన్ని జీరోస్ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ? దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 2 and this is 3. How many zeros? 3 zeros have. 3 zeros. Okay? 3 zeros. That's all. Here 4 zeros, here 1 zero, here no zeros, here 3 zeros, here also, here 2 zeros. Okay? This is the 2.1 that is completed.